ఫ్రెండ్స్, ఇస్రో ఈ ఫెబ్ 28న సతీష్ ధావన్ అనే శాటిలైట్ ద్వారా ఎందుకు పిఎం నరేంద్ర మోడీ గారి ఫోటోని స్పేస్ లోకి పంపుతుంది. అండ్ రీసెంట్ గా జరిగిన ఈ వ్యాలంటైన్స్ డేన ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఒక పనిని చేశారు. దాన్ని చూసి మీ మతి పోతుంది. మరియు గవర్నమెంట్ అధికారులు రైతులను లంచం అడిగినప్పుడు రైతులు ఇలాంటి ఒక సమాధానం ఇచ్చారు. దాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీరు ఈ పెయింటింగ్ ని చూడండి. ఈ పెయింటింగ్ లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఈ అన్ని పెయింటింగ్స్ ని నార్మల్ బాల్ పాయింట్ పెన్ తోనే గీశారు. ఎలాంటి ఇతర కలర్ పెన్సిల్స్ ని యూజ్ చేయకుండా. మనం అనుకుంటూ ఉంటాం రంగులతోనే పెయింటింగ్ ని అచ్చం ఫోటోలో ఉండేటట్టు వేయడం చాలా కష్టమని. అలాంటిది బాల్ పాయింట్ పెన్ తో బొమ్మల్ని ఇంత రియలిస్టిక్ గా, అది కూడా 3D లాగా గీయడాన్ని చూస్తూ ఉంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. రియల్లీ సూపర్ పెయింటింగ్స్ ఇవి. ఫ్యాక్ట్ నెంబర్ 9. నగరాల్లో పట్టణాల్లో పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించడం అనేది సాధారణమైన విషయం. అప్పుడు ఆ పాత వాటిని కూల్చగా వచ్చిన సామాన్లను ఎక్కడో చెత్తలో లేదా స్క్రాప్ లో వేసేస్తారు. కానీ మైసూర్ కు చెందిన రాజేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి పాత ఇంటిని కూల్చినప్పుడు వచ్చిన పనికిరాని సామాన్లను లైక్ తలుపులు, కిటికీలు, ఇనుము, విరిగిపోయిన టైల్స్ ను, ఇటుకలను పడేయకుండా వాటి ద్వారా ఒక కొత్త ఇంటిని కడతారు. మీరు ఈ పిక్చర్ లో అతను కట్టిన బిల్డింగ్స్ ని చూడగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు జెర్సీ. సో అతను ఏం చేశాడంటే తన వైఫ్ కి ఒంట్లో బాగులేదని ఒక షాప్ కి వెళ్లి $5 ఇచ్చి ఆరెంజ్ జ్యూస్ ని కొని ఇంటికి తెచ్చాడు. కానీ తన వైఫ్ చెప్పింది ఇది చాలా ఎక్స్పెన్సివ్, సో దీన్ని రిటర్న్ చేసేయి అని చెప్పింది. సో అతను వెళ్లి ఆ జ్యూస్ ని రిటర్న్ చేసేసి ఆ వచ్చిన డబ్బులతో 2 పవర్ బాల్ లాటరీ టికెట్స్ ని కొన్నాడు. వైఫ్ కి తెలియకుండా, జస్ట్ తన లక్ ని పరీక్షిద్దామని. అండ్ గెస్ వాట్, అతను జాక్ పాట్ విన్ అయ్యాడు. $315.3 మిలియన్, అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు. అప్పుడు అతనికి అనిపించింది భార్య మాట విని చాలా మంచి పని చేశానని. ఒకవేళ అతను ఆ రోజు రిటర్న్ చేయకపోయి ఉంటే ఈ రోజు అతను కోటీశ్వరుడు అయ్యేవాడు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ సంస్థల శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపబోతుంది. ఇందులో సతీష్ ధావన్ అనే శాటిలైట్ ఉంది. దాన్ని చెన్నైకి సంబంధించిన స్పేస్ కిడ్స్ ఇండియా నిర్మించింది. సో తమ సంస్థ నుంచి ఫస్ట్ టైం వెళ్లే శాటిలైట్ కాబట్టి అది అందరికీ తెలియాలని ఒక ప్రత్యేకమైన పనిని చేద్దాం అనుకుంటున్నారు. ఈ సతీష్ ధావన్ శాటిలైట్ లో పిఎం నరేంద్ర మోడీ గారి ఫోటో, భగవద్గీత మరియు 25,000 పౌరుల పేర్లను స్పేస్ లోకి పంపబోతున్నారు. ఈ సంస్థ ముందుగా ఎవరైనా పర్లేదు మీ పేర్లను పంపితే మేము ఆ పేర్లను స్పేస్ లోకి పంపుదామని అనౌన్స్ చేసినప్పుడు 25,000 మంది దీనికి అప్లై చేశారు. అండ్ భగవద్గీతని ఎందుకు పంపుతున్నారంటే ఇతర దేశాల వాళ్ళు లైక్ నాసా తమ యొక్క మిషన్స్ లో ఆస్ట్రోనట్స్ కి బైబిల్ ని ఇచ్చి పంపించింది. సో అందుకనే వీళ్ళు భగవద్గీతని తొలిసారి స్పేస్ లోకి పంపుదామనుకుంటున్నారు. సో ఈ మిషన్ ని 2021 ఫిబ్రవరి ఎండింగ్ న లాంచ్ చేయబోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. అమెరికాలో ఉండే లెన్ మార్టిన్ అనే వ్యక్తి క్రేజీగా థింక్ చేసి గమ్ని మొహం మీద రాసుకుంటే అతుక్కుంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ అందులో అతను యూజ్ చేసింది నార్మల్ గమ్ కాదు, గొరిల్లా గమ్. ఏదైతే ఫెవికిక్ కన్నా చాలా చాలా స్ట్రాంగ్. అలాంటి గమ్ ని తీసుకుని ఒక గ్లాస్ కి రాసి తన మూతి మీద పెట్టుకున్నాడు. ఇక ఏముంది, అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఆ కప్ తన మూతి నుంచి అసలు రావట్లేదు. ఎంత గట్టిగా లాగినా. ఇంకా ఏం చేయలేక హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ ఆ ప్లేస్ కి ఆపరేషన్ చేసి దాన్ని తీశారు. నాకు తెలిసి ఇంకా అతను లైఫ్ లో ఇలాంటి పని ఎప్పుడు చేయడనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటే ఇదేనేమో. సినిమా యాక్టర్ నిధి అగర్వాల్ ఉంది కదా, ఎవరైతే తెలుగులో 3 సినిమాలు సవ్యసాచి, మిస్టర్ మజ్ను, స్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిందో ఆమె కోసం చెన్నైలో ఉండే నిధి హీరోయిన్ అభిమానులు ఆమె కోసం గుడి కట్టారు. అది కూడా ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజున. ఆమె మీద అభిమానం తెలపడానికి ఈ పనిని చేశారంట. నిజంగా వాళ్ళు చాలా పెద్ద అభిమానులే. ఈ న్యూస్ విన్నప్పుడు నాకైతే 1 సెకండ్ ఇలా అనిపించింది,
మీకు ఈ ఫ్యాక్ట్ విని ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో చూస్తూ ఉంటాం, టెక్నాలజీ హైగా డెవలప్ అయినప్పుడు మనుషులు పెద్ద పెద్ద రోబోలతో తమ పనులను చేయించుకుంటూ ఉంటారు. సో ఇలా మూవీస్ లోనే జరుగుతుంది, రియల్ లైఫ్ లో జరగడానికి చాలా ఏళ్ళ టైం పడుతుందని మనం అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, మీరు దీవిని ఆశ్చర్యపోతారు. టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అవుతున్న జపాన్ ఒక భారీ రోబోను సృష్టించింది. ఇది ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. ఈ రోబో హైట్ వచ్చేసి 60 అడుగులు, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది. దీని బరువు 25 టన్నులు అండ్ దీనికి గుండుమ్ అనే పేరుని పెట్టారు. ఈ రోబో తన కాళ్లను చేతులను కదిలించగలదు అండ్ ఆల్సో మోకాలపై కూర్చొని 2 చేతులను ముందుకు చాచి ఆహ్వానం పలకగలదు. ఒక్కసారి ఊహించుకోండి, మన ముందు నుంచి ఆ రోబో వెళ్తే ఎలా ఉంటుందో అని. నిజంగా మనమైతే ఒక రోబోటిక్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యామేమో అని అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు చిన్నతనంలో తప్పకుండా సూపర్ మారియో గేమ్ ని ఆడే ఉంటారు. సో ఆ సూపర్ మారియో క్యారెక్టర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ క్యారెక్టర్ ని కనుక మీరు చూస్తే ఇతనికి టోపీ ఉంటుంది. సో ఇతనికి టోపీ ఎందుకు పెట్టారని సూపర్ మారియో క్రియేటర్ షిగేరు మియామోటోని అడిగితే చెప్పారు, నాకు ఆ క్యారెక్టర్ కి హెయిర్ ని డిజైన్ చేయడం రాలేదు, అందుకని నేను అది కవర్ చేయడానికి హ్యాట్ ని పెట్టానని చెప్పారు. సో మారియోకి హ్యాట్ ఉండడం వెనకాల ఉన్న అసలు రీజన్ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 2. నిజంగా మన బాడీ కొన్ని సందర్భాల్లో తెలివిగా బిహేవ్ చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుసా, ఎప్పుడైతే వామిటింగ్ రాబోతుందో దానికన్నా 30 నుంచి 40 సెకండ్ల ముందే మీ నోరు ఉమ్ముతో సలైవాతో నిండిపోయింది. దీన్ని ఎప్పుడొకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. కానీ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఎందుకు అవుతుంది? ఫ్రెండ్స్, మన సలైవా ఉంటుంది కదా, అది మన మౌత్ చుట్టూ మన సలైవరీ గ్లాండ్స్ లో స్టోర్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడైతే వామిటింగ్ రాబోతుందో ఆ టైంలో మీ కడుపులో ఉండే డేంజరస్ యాసిడ్ కూడా మీ నోటిలోకి రాబోతుంది. సో ఆ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి అండ్ మీ నోటిని కాపాడడానికి అది సలైవాని సెక్రెట్ చేస్తుంది. ఏదైతే బేస్ సొల్యూషన్, ఇది 30 నుంచి 40 సెకండ్ల ముందే రిలీజ్ అయ్యి మీకు చెప్తుంది మీకు ఇప్పుడు వామిటింగ్ రాబోతుందని. సో ఈ సిచ్యువేషన్ లో ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు, ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకు నా వీడియో నోటిఫికేషన్ అనేది ఫోన్ లోకి వస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. మన గవర్నమెంట్ సెక్టార్ లో లంచాన్ని ఎలా అరికట్టాలో అన్న ఉపాయం ప్రభుత్వం దగ్గర ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ యూపీ బస్తీ జిల్లా రైతులను అక్కడి గవర్నమెంట్ అధికారులు రైతులను లంచం అడిగారు. దాని తర్వాత రైతులు వాళ్లకు ఎలా గుణపాఠం చెప్పారో మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలి. యాక్చువల్ గా అక్కడ ఏం జరిగిందంటే, గవర్నమెంట్ అధికారులు తమ ఆఫీస్ కి వచ్చిన రైతులని లంచం అడిగారు. అప్పుడు రైతులకి చాలా కోపం వచ్చింది. దానితో వాళ్ళు మౌనంగా బయటకు వచ్చేసి ఒక 50 పాముల్ని సంచిలో పెట్టారు. అండ్ అదే సంచిని ఆ కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండే రూమ్ లో వదిలేశారు అండ్ బయట నుంచి గడ వేసేశారు. దీనితో ఆ ఆఫీసర్స్ కి బాగా బుద్ధి వచ్చింది అండ్ ఆ కరప్టెడ్ ఆఫీసర్స్ గురించి దేశమంతా తెలిసింది. ఐ థింక్ వీళ్ళు మళ్ళీ లంచం అడగాలంటే భయపడతారేమో. మీకు ఈ ఫ్యాక్ట్ విని ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు చేయాల్సిన చిన్న పని వచ్చేసి జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం గాయ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.